హైదరాబాదును పొల్యూషన్ కంట్రోల్ ఫ్రీ సిటీగా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ మధ్య కాలంలో ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ అనే ఒక పాలసీని తీసుకొచ్చింది. పాలసీలో నలుగురు మంత్రులు చాలా కీలకంగా వివరించారు. ఇందులో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రి శ్రీధర్ బాబు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి జూపల్లి కిష్టారావు కూడా ఈ మేకింగ్ పాలసీ కూడా తీసుకొచ్చారు, హిల్ట్ పాలసీని. అయితే ఈ పాలసీ యొక్క ముఖ్య ఉద్దేశం హైదరాబాద్ వ్యాప్తంగా ఎక్కువగా పొల్యూషన్ రైజ్ అవుతుంది. మరి దీన్ని కంట్రోల్ చేయాలంటే మాత్రం ఇటు హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి పరిశ్రమల్ని మరి సిటీ వెలుపలకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మరి ఈ పారిశ్రామిక రంగాలకు కూడా ఒక ప్రోత్సాహకంగా ఈ పాలసీలు కూడా తీసుకొచ్చారు. మరి దీంతో పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ల్యాండ్ అంతా కూడా మరి ప్రైవేట్ కంపెనీలకు దారాదస్తం చేస్తుందంటూ కూడా పెద్ద ఎత్తున ఇటు బీఆర్ఎస్ నేతలు, బీజేపీ నేతలు కూడా ప్రధానంగా ఆరోపిస్తున్నారు. దాదాపుగా 5,00,000 కోట్ల భారీ కుంభకోణానికి రాష్ట్ర ప్రభుత్వం తెరలేపిందంటూ కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఇది తీవ్ర దుమారానికి కూడా దారితీసింది. మరి నిన్ననే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా సవాల్ విసిరారు. మరి దీనిపై ప్రధానంగా చర్చకు రావాలి. మరి భారీ ఎత్తున భారీ కుంభకోణానికి పాల్పడుతున్న నేపథ్యంలో దీనిపై సవాల్ విసిరారనే నిన్న అసెంబ్లీలో కూడా చర్చకు కూడా దారితీసింది. మరి ఇదే విషయంపై కూడా మరి ఇప్పుడు ప్రజెంట్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చ జరుగుతుంది. మరి దీనిపై ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా బహిరంగ లేఖను ఇటు ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఇచ్చారు. ఇటు హిల్ట్ పాలసీ పేరుతో మరి దాదాపు 5,00,000 కోట్ల కాంగ్రెస్ భారీ కుంభకోణానికి పాల్పడుతుంది. మరి 5,00,000 కోట్ల కుంభకోణంలో మరి రాహుల్ గాంధీ మౌనం ఆమోదించడానికి సంకేతంగా భావిస్తున్నట్టు కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇటు రాహుల్ గాంధీ ఒకవేళ స్పందించకుంటే 5,00,000 కోట్ల అవినీతిలో భాగస్వామ్యంగా మీరు ఉన్నట్లే అంటూ కూడా మరి రాహుల్ గాంధీని ఉద్దేశించి కూడా ఆయన మాట్లాడారు. మరి 5,00,000 కోట్ల తెలంగాణ ప్రజల ఆస్తిని మరి కాంగ్రెస్కి ఏటీఎంలుగా మారుస్తామంటే ఒప్పుకోమంటూ కూడా మరి రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ కేటీఆర్ కూడా తన లేఖలో చెప్పారు. మరి తన బహిరంగ లేఖకు మరి సమాధానం ఇవ్వాలని, తెలంగాణ ప్రజల ఆస్తులను కాపాడాలని కూడా కేటీఆర్ ప్రధానంగా డిమాండ్ చేశారు. 5,00,000 కోట్ల రూపాయలను తన ఖాతాలో వేసుకునేందుకే కాంగ్రెస్ తెచ్చిన పాలసీలోని లోపాలను వివరించారు కేటీఆర్. మరి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ మరి కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ కూడా ఒక బహిరంగ లేఖను కూడా రాశారు. మరి ఈ యొక్క లేఖ సారాంశ విషయాలకు వస్తే మాత్రం ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి ఇటీవల ప్రవేశపెట్టినటువంటి హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ హిల్ట్ను ఆయన స్వతంత్ర భారతదేశంలో అతిపెద్ద భూ కుంభకోణంలో ఒకటిగా అభివర్ణించారు. మరి అత్యంత అవినీతితో కూడుకున్న ఈ విధానం తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర ఆందోళన, అనుమానాలు కలిగించిందని, రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాల గురించి కాంగ్రెస్ అధిష్టానానికి తెలుసా, లేకుంటే తెలిసి కావాలని మౌనంగా ఉన్నదా అని కూడా మరి తెలంగాణ ప్రజలను ప్రశ్నిస్తున్నానని మరి కేటీఆర్ మరి రాహుల్ గాంధీ ఉద్దేశిస్తూ ఈ లేఖలో పేర్కొన్నారు. ఈ అవినీతి విధానం కారణంగా అత్యంత విలువైనటువంటి ప్రభుత్వ భూములను ప్రైవేట్ సంస్థలు వాటి అసలు మార్కెట్ విలువలో నామమాత్రపు ధరకే పూర్తిగా సొంతం చేసుకోవాలని వీలు కల్పిస్తుందని, మరి దీనివల్ల తెలంగాణ ప్రజలకు దాదాపుగా 5,00,000 కోట్ల నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని కూడా ఆయన తన లేఖలో హెచ్చరించారు. ఇక హైదరాబాద్ నగరంలో చూసుకుంటే మాత్రం ఇటు ఇండస్ట్రియల్ క్యారిడార్స్ విషయానికి వస్తే ఇటు బాలనగర్, జీడిమెట్ల, సరత్ నగర్, ఉప్పల్, మల్లాపూర్, రామచంద్రపురం, హయత్ నగర్ వంటి కీలక కష్టాల్లో కూడా మునుపటి ప్రభుత్వాలు సుమారు 9,300 కోట్ల ఎకరాలను పారిశ్రామిక భూమిని కూడా కేటాయించాయని మరి కేటీఆర్ తన లేఖలో కూడా వివరించారు. మరి ఈ భూములను మొదట పారిశ్రామిక వృద్ధి, ఉపాధి కల్పన మరియు దీర్ఘకాలిక ఆర్థిక అభివృద్ధి కూడా ప్రోత్సహించడానికి ఈ రాయితీ ధరలు ఇచ్చామని కూడా మరి తన లేఖలో పేర్కొన్నారు. మరి అయితే కొత్త హిల్ట్ పాలసీ ఏదైతే తీసుకొచ్చారో ఇటు ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ సంబంధించి కూడా హిల్ట్ కింద మరి పారిశ్రామిక భూములు కలిగి ఉన్న వారు ఇప్పుడు ఆ భూములను వాణిజ్య లేదా నివాస జోన్లుగా మార్చుకోవడానికి ఎస్ఆర్ఓ సబ్ రిజిస్టర్ కార్యాలయ విలువలో కేవలం 30% మాత్రమే చెల్లిస్తే చాలు అని ఆయన ఆరోపించారు. మరి ప్రస్తుతం మార్కెట్ ధరలు చాలా రేట్లు ఎక్కువగా ఉన్నప్పటికీ ఈ విధానం ప్రజలకు దక్కాల్సిన ఆస్తులు కూడా తక్కువ ఖర్చుతో ఇటు ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేది అవుతుంది. మరి అదేవిధంగా ఇటు లక్షల కోట్ల విలువైన భూమిని కూడా నామమాత్రపు ధరకు మాత్రమే క్రమబద్ధీకరిస్తున్నారని కేటీఆర్ లెక్కలతో కూడా ఆయన ఆరోపించడం జరిగింది. మరి వేల కోట్ల విలువైన ఆస్తులను మార్పిడికి దాదాపు 45 రోజుల్లోనే
ఫాస్ట్ ట్రాక్ ఆమోదాలు ఇవ్వాలనే ప్రభుత్వ నిర్ణయంపై కూడా కేటీఆర్ సందేహాలు కూడా తన లేఖలు కూడా వ్యక్తం చేశారు. మరి ఇంత తొందరపాటుతో కూడిన ప్రక్రియలో పారదర్శకత లేదని, మరి కేవలం డబ్బులు దండుకోవడానికి మాత్రమే కావాలనే మరి యొక్క విధానం లేకుండానే ఈ భూములను ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేస్తున్నారని కేటీఆర్ తన లేఖలు కూడా మండిపడ్డారు. మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క తొందరపాటుతనం ఈ మొత్తం పాలసీలో దాగుండా రాజకీయ అవినీతి అనేక ప్రశ్నలు కూడా ఆ, లేవనెత్తుతుందని కేటీఆర్ తన లేఖలు కూడా పేర్కొన్నారు. మరి దీనికి కేంద్ర ప్రభుత్వం మరి ఇటు రాహుల్ గాంధీ కూడా సమాధానం చెప్పాలన్నారు. ఇక ఔటర్ రింగ్ రోడ్లో మరి వెలుపలికి కాలుష్య పరిశ్రమలు తరలించాలనే ఈ విధానం యొక్క లక్ష్య పేరు చెప్పి మరి తప్పుడు దారిలో లక్షల కోట్ల తెలంగాణ సంపదను దోచుకునేందుకు పక్కా ప్లాన్ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని మరి తన లేఖలో పేర్కొన్నారు. ఇక పరిశ్రమల తరలింపు ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అయితే ఇది మొత్తం పరిశ్రమలకు ఒక పాలసీ నిర్ణయంగా కాకుండా పూర్తి స్వచ్ఛందంగా నచ్చిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలనడం, ఒక్కొక్క దరఖాస్తు వారిగా ప్రత్యేకంగా ప్రభుత్వ భూముల ట్రాన్స్ఫర్కి ఆమోదం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం, మరి ప్రస్తుతం ఉన్నటువంటి పారిశ్రమల తరలింపులకు ఎలాంటి గడువు నిర్ధారించకపోవడం, అసలు పారిశ్రమలు తరలింపు వెళ్తాయా లేదా అన్న అంశాన్ని కూడా ప్రకటించకపోవడం వంటి అనేక లోపభయిష్టమైనటువంటి పాలసీని కేవలం డబ్బులు దండుకోవడం కోసమే ఏకైక లక్ష్యంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ పాలసీని తీసుకొచ్చిందని, మరి పారిశ్రమలకు ప్రోత్సాహ స్థలాలు ఈ విధంగా గుర్తించలేదని, మరి ఈ భూముల ట్రాన్స్ఫర్మేషన్ వల్ల కలిగిన ఆవరణ ప్రభావాన్ని మరి పరిలోకి తీసుకొని వాటి లోపాలను కూడా పాలసీలో ఉన్నాయని కేటీఆర్ తన లేఖలు కూడా ప్రస్తావించారు. మరి దీనివల్ల నగరంలో కొత్త పారిశ్రామిక వృద్ధికి బదులుగా మరి పాత పారిశ్రామిక యూనిట్ల స్థానంలో ఆశాఖ హార్భాగ్యాలతో పాటు మరి వాణిజ్య సదుపాయాలు పెరిగే అవకాశం ఉందని కూడా కేటీఆర్ తన లేఖలు కూడా హెచ్చరించారు. ఈ విధానం కొద్దిమంది కాంగ్రెస్ నాయకులు పలుకుబడి గల రియల్ ఎస్టేట్ గ్రూపులు, మరోవైపు ఇటు ముఖ్యమంత్రి సన్నిహితంగా ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తలకు మరి ముఖ్యమంత్రి కుటుంబంలోని వ్యక్తులకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఈ పాలసీని రూపొందించారని, మరి వీరందరికీ నామమాత్రపు ధరకి రాజధాని నగరంలోని అత్యంత విలువైన భూములను కూడా పొందడానికి రూపొందించిన ఈ పాలసీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పెద్దలు అవినీతి కోసం కూడా డబ్బులు కట్టడం కోసం తీసుకొచ్చిన ఈ పాలసీని ముబ్బుటికి తెలంగాణ ప్రజల నమ్మకాన్ని ద్రోహం చేయడమే అని కూడా తన లేఖలు కూడా కేటీఆర్ ప్రస్తావించారు. ఇక మునుపటి బీఆర్ఎస్ ప్రభుత్వంతో ప్రస్తుతం ఉన్న పరిస్థితి ప్రస్తావించారు ఆ కేటీఆర్. మరి తాము గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు భూ వినియోగ మార్పిడికి పారిశ్రామిక యూనిట్లకు ఎస్ఆర్ఓ విలువలో 100 నుంచి 200% చెల్లించాలని ఒక కఠినమైన నిబంధనలు అమలులోకి తీసుకొచ్చామని కూడా తన లేఖలు కూడా ప్రస్తావించారు. మరి దీనివల్ల రాష్ట్ర ఖజానాకు సరైన పరిహారం అందే విధంగా చూసుకుందామని వివరించారు. మరి గతంలో 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు తాము మేకింగ్ పాలసీ కూడా తీసుకొచ్చాం. కానీ మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నిబంధనలు తొలగించి తెలంగాణను కాంగ్రెస్ పార్టీకి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నేతలకు అనుచరులకు ఏటీగా మార్చేశారని, మరి దీంతో ప్రజా సంపదను దోచుకోవడానికి ఒక పాలసీని రూపొందించారని కూడా కేటీఆర్ తన లేఖలో కూడా ఆరోపించడం జరిగింది. మరి మొత్తానికైతే దాదాపు ఒక 5 పేజీల లేఖను కూడా కేటీఆర్ మరి ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ కూడా వివరించారు. మరి చివరగా కేటీఆర్ ఇటు రాహుల్ గాంధీకి 2 ప్రశ్నలు కూడా సంధించడం జరిగింది. మరి మొదటిది ఈ పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి అక్రమాల గురించి ఇప్పటి వరకు ఇటు తెలియకుండా కనీసం ఇప్పటికైనా తెలంగాణలో జరుగుతున్నటువంటి 5 లక్షల కోట్ల అవినీతి స్కామ్ని అడ్డుకోవాలన్నారు. మరి లేదంటే దేశ చరిత్రలో అతిపెద్ద భారీ భూ కుంభకోణంలో రాహుల్ గాంధీ మౌనంగా ఉంటే తనకు తన పార్టీ భాగస్వామ్యం ఉందని కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అనుమతితోనే ఈ 5 లక్షల కోట్ల భారీ కుంభకోణం తెలంగాణ జరుగుతుందని భావించాల్సి ఉంటుందన్నారు. మరి రాహుల్ గాంధీ అంశంలో మరి ఇప్పటికైనా రాష్ట్రంలో ప్రభుత్వంతో మాట్లాడి మరి ఈ భారీ అవినీతికి అడ్డుకట్ట వేయాలని మరి కేటీఆర్ కూడా తన లేఖలు కూడా డిమాండ్ చేశారు. మరి కాంగ్రెస్ పార్టీ తన అవినీతి కోసం తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెట్టడం అంటే ఒప్పుకునేది లేదని, మరి కాంగ్రెస్ ప్రభుత్వంపై టీఆర్ఎస్ పార్టీ, ఇటు బీఆర్ఎస్ పార్టీ, ఇటు ప్రజల తరపున పోరాటం చేస్తుందని ఉంటుందని, మరి తనను రాస్తున్న ఈ లేఖకు మరి రాహుల్ గాంధీ మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చే సమాధానం తెలంగాణ ప్రయోజనాలను కాపాడే విధంగా ఉంటుందా, లేదా ప్రజల సొమ్మును దోచుకుంటుందా, తమ పార్టీ నేతలకు అండగా నిలబడే విధంగా మరి రాహుల్ గాంధీ మౌనం మాత్రమే సమాధానం ఉంటుందా అనే విషయంపై కూడా మరి కేటీఆర్ తన లేఖలో కూడా ప్రస్తావించారు. మరి దీనిపై కూడా పెద్ద ఎత్తున కూడా తీవ్ర దుమారం అయితే లేగుతుంది. మరి ప్రజెంట్ మాత్రం ఇటు హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్పై కూడా పెద్ద ఎత్తున కూడా విమర్శలు వస్తున్నాయి. మరి దీనిపై కూడా మరి కేటీఆర్ మరి ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ కూడా
బహిరంగ లేఖను కూడా రిలీజ్ చేశారు. దాదాపు 5 పేజీల లేఖ ఉంది. మరి ఇందులో చూడాలి. మరి దీనిపై కూడా మరి కాంగ్రెస్ నేతలు కూడా రేపు కౌంటర్ ఇచ్చే అవకాశం లేకపోలేదు. మరి ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ కౌంటర్ అటాక్ చేస్తున్నాయి. మరి తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఇటు ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ కూడా తీసుకొచ్చింది. మరి మేజర్‌గా మాత్రం దీని యొక్క ఉద్దేశ్యం ఒకటే అంటున్నారు. మరి వాళ్ళు హైదరాబాద్‌ని పొల్యూషన్ కంట్రోల్ ఫ్రీగా చేసేందుకు మాత్రమే ఈ పాలసీ తీసుకొచ్చాము. కాబట్టి మరి కొన్ని ప్రోత్సాహకాలు పరిశ్రమకి ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి మరి దానిలో భాగంగానే ఈ పాలసీ తీసుకొచ్చాము. మరి ఇందులో ఎలాంటి అవినీతి గాని, కుంభకోణం జరగట్లేదని కూడా మరి కాంగ్రెస్ నేతలైతే మరి చెప్తున్నారు. మరి దీనిపై ఇటు కౌంటర్‌గా మాత్రం ఇటు బీఆర్ఎస్ నేతలు గాని, ఇటు బీజేపీ నేతలు మాత్రం చెప్తున్నారు. మరి 5,00,000 కోట్ల భారీ కుంభకోణానికి తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ పెద్ద ఎత్తున చేస్తున్నారని విమర్శలొస్తున్నాయి. మరి దీనిపై కూడా రేపు గాంధీ భవన్ వేదికగా మరి కాంగ్రెస్ నేతలైతే దీనిపై కౌంటర్ అటాక్ చేసే అవకాశం ఉంది. మరి ప్రెజెంట్ అయితే మాత్రం ఇటు సోషల్ మీడియా పరంగా గాని, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం మరి ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసినటువంటి బహిరంగ లేఖ, ఇటు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీకి పంపిన లేఖపైనే ప్రధానంగా చర్చ అయితే జరుగుతుంది. మరి దీనిపై ఇటు కాంగ్రెస్ నేతలు ఏ విధంగా స్పందిస్తారనేది కూడా కొంతవరకు హాట్ టాపిక్‌గా మారిందని చెప్పుకోవచ్చు.